అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ మొత్తం ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్ళిపోయారు. వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు. ఏదైనా ఇంపార్టెంట్ వీడియోలు పెట్టినా. అందుకని ఎంటర్‌టైన్‌మెంట్ వేలోనే వీడియోలు ట్రై చేద్దాం. ఓకే. అనిల్ రావిపూడి, మరో రాజమౌళి, లేదా అనిల్ రావిపూడి వేరు, రాజమౌళి వేరు అంటారు. కింద కామెంట్‌లో మీరే తెలియచేయండి. మన స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి మొదలు పెడతారు రాజమౌళి. నిన్న వచ్చినటువంటి 666 వరకు అసలు ఫ్లాప్లు అనేవి తెలియదు. భారతీయ సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలిపిన వ్యక్తి మన రాజమౌళి. ఒక్కటంటే ఒక ఫ్లాప్లు కూడా లేవు. మర్యాద రామన్ అని చెప్పేసి సునీల్తో తీసిన, బాహుబలి అని చెప్పేసి ప్రభాస్తో తీసిన, సై అంటూ మన నితిన్తో తీసిన, ఏగా అంటూ నానితో తీసిన, విక్రమార్కుడు రవితేజ అయినా ఎట్టయినా సరే తీసుకో, సింహాద్రి మన జూనియర్ ఎన్టీఆర్, ఛత్రపతి మన ప్రభాస్, త్రిబుల రవితేజ, సారీ మన రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్, ఇలా చెప్పుకుంటూ పోతే బాబా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కల్ట్ క్లాసిక్ అన్నట్టు ఓ రేంజ్లో. ఇప్పుడు మన అనిల్ రావిపూడి కనుక తీసుకుంటే 2015లో మొదలెట్టాడు పటాస్ అనే సినిమాతో, హిట్టు. నెక్స్ట్ సుప్రీం హిట్టు, రాజా ది గ్రేట్ హిట్టు, తర్వాత F2 హిట్టు, సరిలేరు నీకెవరు హిట్టు, F3 హిట్టు, భగవంత్ కేసరి హిట్టు, ఇప్పుడు మధ్యలో సంక్రాంతికి వస్తున్నాం హిట్టు. సంక్రాంతి వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్టు. ఒక రకంగా దిల్ రాజు నిలబెట్టింది ఆ సినిమా, ఎందుకంటే గేమ్ చేంజర్ పోయేటప్పటికి. ఇప్పుడు మన శంకరరావు ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ హిట్టు, 400 కోట్లు పక్క. సో ఓవరాల్గా అనిల్ రావిపూడి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. వరుసగా 9 హిట్లు, 9 హిట్లు. 10వ సినిమా అన్నప్పుడు నాగార్జునతో ఉండిద్దని అంటారు. ఎందుకు? చిరంజీవితో తీశాడు, ఓకే, వెంకటేష్తో తీశాడు, బాలకృష్ణతో తీశాడు. ఇక పాత హీరోల్లో టాప్లో ఉన్న వాళ్ళు ఎవరంటే నాగార్జున బ్యాలెన్స్ ఉన్నాడు. త్వరలో నాగార్జునతోనే తన 10వ సినిమా తీస్తాడు అనిల్ రావిపూడి అంటున్నారు. ఐఎమ్ షూర్ అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాగార్జున గత కొద్ది సంవత్సరాలకు సరైన హిట్ లేదు. ఆయన కూడా సరైన హిట్ పడితే చూడాలని నాకు కూడా ఉంది. ఎందుకంటే నాగార్జున కూడా మంచి నటుడు కాబట్టి.